హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే కన్నప్ప మూవీ దగ్గర నుంచి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రావడమే జరిగింది అనమాట. అసలు అనౌన్స్మెంట్ ఏంటనేది చూద్దాం. అసలు కన్నప్ప మూవీ ఎవరు హీరో అని చెప్పి చాలా మంది డౌట్ ఉండొచ్చు. హీరో వచ్చేసరికి మనకి ప్రభాస్ గారు అనమాట. ఎందుకంటే చాలా మందికి ఈ విషయం అయితే తెలియదు అనమాట. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ఆల్రెడీ జరుగుతూ ఉందన్నమాట. మనకి ఏంటంటే వీడియో ఒక స్క్రిప్ట్ చూసే ప్రయత్నం చేయండి. అంటే మోర్ వీడియోస్ కోసం వీడియో ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఈ మూవీ యొక్క థీమ్ ఏంటంటే ఇది వచ్చేసరికి దీంట్లో ప్రభాస్ గారు అయితే మనకు ఒక శివుడి గెటప్ అయితే కనిపించబోతున్నారని చెప్పేసి అయితే అన్నారనమాట ఫస్ట్ లోను. కాకపోతే తర్వాత ప్రభాస్ గారు శివుడి క్యారెక్టర్ నేను చేయను అని చెప్పేసి అనేటప్పటికి అక్షయ్ కుమార్ అయితే దీనికి శివుడి క్యారెక్టర్ కింద పెట్టుకున్నారు అక్షయ్ కుమార్ అని చెప్పేసి వార్తలు రావడం జరిగింది అనమాట. కాకపోతే మనం రీసెంట్ రిలీజ్ చేసినటువంటి ఒక పోస్టర్ ఏదైతే ఉందో ఆ పోస్టర్ లో మనకి ప్రభాస్ గారు లెగ్ అయితే చూపించారనమాట. లెగ్ ని మనం డీటెయిల్ గా గమనించినట్లయితే ఆ యొక్క కడియం కానివచ్చు, ఆ యొక్క చెప్పులు కానివచ్చు, ఇదంతా కూడా మనకి శివుడి గెటప్ లో అయితే ఉన్నాడు అనమాట. మనకి ప్రభాస్ మనకి అందరికీ కూడా క్లియర్ గా అర్థమవుతుంది శివుడి గెటప్ లో మన ప్రభాస్ అని ఉన్నాడు అని చెప్పేసి. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసరికి మనకి మంచు విష్ణు అనమాట. అసలు మంచు విష్ణుకి మన ప్రభాస్ గారు చేయడం అనేది చాలా గొప్ప అవకాశం అయితే చెప్పుకోవచ్చు మనకి మంచు విష్ణు గారికి. మనకి ఏంటంటే ఈ మూవీకి సంబంధించినటువంటి టీజర్ అయితే మనకి త్వరగా రాబోతుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి మే 20వ తారీఖున, అంటే ఈ నెల 20వ తారీఖున మనకి ఒక టీజర్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నైట్ 6 గంటలకి మనకి ఒక మూవీ టీజర్ అయితే రాబోతుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి మంచు విష్ణు గారు అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ ఇప్పటివరకు కూడా అవుట్ ఆఫ్ లో జరిగింది. కానీ ప్రెసెంట్ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో అయితే షూట్ అయితే చేస్తున్నారు అనమాట. ఈ విషయం ఏంటంటే రామోజీ ఫిలిం సిటీలో ఆల్రెడీ మనకి మన ప్రభాస్ గారు జాయిన్ అయ్యారు అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మన మంచు విష్ణు గారు. ప్రభాస్ జాయిన్ ద కన్నప్ప మూవీ టీమ్ తో జాయిన్ అయ్యారని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అనమాట. దానివల్ల మనకి ప్రభాస్ గారి కాలేజ్ చూపించడం అయితే జరిగింది. చూసారు చాలా మంది. అసలు కన్నప్ప మూవీ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మీరు ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.